రాజు చదువుకున్న మంచబ్బాయి. సిటీలో ఉద్యోగం చేస్తూ సంక్రాంతి సెలవులకు తన ఊరికి వచ్చాడు. సిటీ హడావుడిలో దొరకని ఆనందం అమ్మచేతి భోజనంలో దొరికింది. అమ్మ కొడుకు ప్రేమతో కలిసి భోజనం చేశారు. రోజంతా ఆనందం తర్వాత రాత్రి రాజు నిద్రలోకి జారుకున్నాడు. అంతలో ఇంటి వెనక ఇంటినుంచి ఒక ముసలావిడ మూలుగు వినిపించింది. రాజు, అమ్మా, ఎవరా ఆవిడ? ఆ మూలుగెందుకు? అమ్మ, అదేరా మన సుందరం మావయ్య వాళ్ల అమ్మ. వయసు 100 దాటింది. పాపం చాలా బాధపడుతోంది. కొన్ని నిమిషాలు గడిచాయి. అప్పుడే ఒక చిన్న పాప ఏడుపు వినిపించింది. రాజు, అమ్మా, ఇప్పుడీ ఏడుపు ఎవరిది? అమ్మ, అదే ఇంట్లోరా, సుందరం మావయ్య వాళ్ల మనవరాలు. రాజు మనసులో మాట. ఆహా, 100 దాటిన ముసలమ్మ, ఇంకా ఒక ఏడాది కూడా దాటని చిన్న పాప. ఒకే ఇంట్లో 2 తరాలు. జీవితమంటే ఏడుపుతో మొదలై మూలుగుతో ముగియదు. తరాలు మారినా కథ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే జీవితం.